వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా 5 రకాల ఫెర్టిలైజర్స్ అంటే మైక్రోన్యూట్రియంట్స్ ఫెర్టిలైజర్స్ సూక్ష్మ పోషక పదార్థాలు లేదా సూక్ష్మ మూలకాల ఎరువుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ 5 రకాల పోషక పదార్థాలు కలిగిన ఎరువులు మైక్రోన్యూట్రియంట్ ఫెర్టిలైజర్స్ ఇవి అన్ని రకాల పంటల్లో మనం వాడవచ్చు. ముఖ్యంగా ఇందులో 5 రకాలు, ఇందులో ఒక్కొక్క రకం గురించి తెలుసుకుంటాం. అందులో ఏమేమి మనకు పోషక పదార్థాలు మైక్రోన్యూట్రియంట్స్ ఎంత శాతం ఉన్నాయి అనేది, మళ్ళీ ఈ 5 రకాల్లో ఏది వాడితే మనకు బెటర్ రిజల్ట్ ఉంటుంది, ఏది వాడవచ్చు అనేది కూడా మీకు తెలపడం జరుగుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు మీరు చూడండి. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మనకు అగ్రోమిన్ మ్యాక్స్, ఇది ఏరియస్ కంపెనీకి చెందింది మనకు మైక్రోన్యూట్రియంట్స్ ఫెర్టిలైజర్స్. సో ఇందులో ముఖ్యంగా జింక్, తర్వాత ఇది బోరాన్, కాపర్, మాంగనీస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ మనకు జింక్ వచ్చేసి ఇందులో 60% ఉంటుంది, తర్వాత మాంగనీస్ 3% ఉంటుంది, బోరాన్ వచ్చేసి మనకు 0.8% ఉంటుంది, కాపర్ వచ్చేసి మనకు 0.8% అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఇంకా వివిధ రకాల మనకు మెగ్నీషియము, మాలిబ్డినం ఇవి కూడా ఈ అగ్రోమిన్ మ్యాక్స్లో ఉంటాయి. సో ఈ అగ్రోమిన్ మ్యాక్స్ను ఏరియస్ కంపెనీ చాలామంది రైతులు వాడుతుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆల్ క్రాప్స్ అనేది, ఆల్ క్రాప్స్లో జింక్ అనేది 6% ఉంటుంది, తర్వాత ఈ మాంగనీస్ అనేది 3%, బోరాన్ అనేది 2%, కాపర్ అనేది 2%, మాలిబ్డినం 0.05%, ఇంకా ఇతర మూలకాలు కూడా ఉంటాయి. సో ఈ ఆల్ క్రాప్స్ అనేది కూడా మీరు వాడవచ్చు. నెక్స్ట్ భాగ్య అనేది, ఇందులో జింక్ వచ్చేసి మనకు 5%, బోరాన్ 0.5%, మాంగనీస్ 1%, కాపర్ 0.5% ఉంటాయి. సో ఈ భాగ్య ఇది కూడా సూక్ష్మ పోషక పదార్థాల ఎరువులు. సో నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఎనర్జీ గోల్డ్, ఇందులో జింక్ వచ్చేసి 6%, మాంగనీస్ 2%, ఐరన్ వచ్చేసి 3%, బోరాన్ 1%, కాపర్ మనకు 1%, మాలిబ్డినం 1% అనేది ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఐదవది చాలా ముఖ్యమైనది సాగరిక, తర్వాత బయోవిటా. ఈ సాగరిక బయోవిటాలో మనకు అన్ని రకాల పోషక పదార్థాలు లభ్యమవుతాయి. మిగతా వాటితో మనం పోల్చినట్లయితే ఇందులో కార్బోహైడ్రేట్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఎమైనో యాసిడ్స్, హార్మోన్స్, అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి. దీంతో పాటు ముఖ్యమైన 9 రకాల మూలకాలు కూడా ఇందులో లభ్యమవుతాయి. అందులో సల్ఫర్ అనేది, ఇవి మనకు 200 ppmలో ఉంటుంది సల్ఫరు, సోడియం 500 ppm, బోరాన్ అనేది 20 ppm, తర్వాత ఐరన్ 20 ppm, జింక్ 5 ppm, మాంగనీస్ 1 ppm, కాపర్ 1 ppm, ఈ విధంగా ఉంటాయి. మనకు ఇందులో ముఖ్యంగా ppm అంటే దాదాపు మనకు పార్ట్స్ పర్ మిలియన్ అంటారు. ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్. అంటే మనకు ఉదాహరణకు సల్ఫర్ చూసుకున్నట్లయితే 200 ppm ఉంటుంది కదా. సో 200 ppm అంటే 200 మిల్లీగ్రామ్స్ అన్నట్టు, మనకు 200 మిల్లీగ్రామ్స్ అనేటివి ఇది మనకు సల్ఫర్ అనేది ఉంటుంది అని దాని మీనింగ్. సో ఈ విధంగా 5 రకాల పోషక పదార్థాలు లభ్యమవుతాయి. 5 రకాల పోషక పదార్థాలు కలిగిన ఎరువులు మీకు లభ్యమవుతాయి మార్కెట్లో. చాలామంది రైతులు ఇందులో ముఖ్యంగా అంటే ప్రాంతాన్ని బట్టి వివిధ రకాలుగా వాడతారు. బట్ చాలామంది మనకు అగ్రోమిన్ ఏరియస్ కంపెనీది వాడతారు, తర్వాత బయోవిటా అనేది కూడా వాడతారు. బట్ ఇందులో మీకు చాలా తక్కువ ధరలో మీకు అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నది మనకు సాగరిక అనేది. ఇందులో అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి, ఇది కొద్దిగా తక్కువ ధరలో మీకు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవి ఈ రకాల 5 రకాల వాటిలో ఏదో మీకు లభ్యమయ్యే, మీ ఏరియాలో లభ్యమయ్యే దాన్ని మీరు పంటలో 2 లేదా 3 సార్లు మీ అవసరాన్ని బట్టి తప్పకుండా మీరు ఈ వాడినట్లయితేనే మీకు పంటలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కానీ ఎటువంటి లోపాలు కానీ ఏర్పడకుండా మంచి పంట, మంచి దిగుబడి అనేది రైతు సోదరులు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 5 రకాల మైక్రోన్యూట్రియంట్స్ ఫెర్టిలైజర్ ఎరువులను మీరు వాడి మీ పంటలను మంచి దిగుబడిని తీసుకోండి. సో ఈ వీడియోలో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి, నా వీలుని బట్టి మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా మనకు రైతు సోదరులు ఈ వీడియో చూసినట్లయితే కింద మీరు డౌట్ కామెంట్ అడగండి. అంతేకాకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. దాంతో నేను చేసే వీడియోలు వస్తాయి. తర్వాత లైక్ కూడా చేయండి, కింద లైక్ బటన్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలను షేర్ చేసినట్లయితే కొంత సపోర్ట్గా ఉంటుంది. నేను మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు షేర్ చేయడం, చూడడము, కామెంట్లు తెలపడము చేసినట్లయితే నాకు కూడా కొంత వారికి అవసరం ఉన్నదని తెలుసుకొని ఇంకా కొన్ని వీడియోలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో అంతేకాకుండా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనేది కూడా కింద కామెంట్లో పెట్టండి. దానికి సంబంధించిన నేను వీడియోలు కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఇవ్వడానికి నేను కంపల్సరీగా ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ వచ్చేసి ఈ మన ఛానల్లో ఈ అనేక రకాల వీడియోలు ఉన్నాయి. అంటే బీర ఎప్పుడు వేసుకోవాలి, టమాటా ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకుంటే ఏ టైంలో వేసుకుంటే లాభం వస్తుంది, ఎటువంటి ఫెర్టిలైజర్స్ వాడాలి, ఎటువంటి పెస్టిసైడ్స్ వాడాలి, అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు మన ఛానల్లో కిందికి వెళ్ళి చూసినట్లయితే మీకు ఆ వీడియోలన్నీ మీకు లభ్యం కావడం జరుగుతుంది. ఒకవేళ తెలియకుంటే కింద కామెంట్లో పెట్టండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.